హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్. ఓకే, నా పేరు జూలూరు కిరణ్ ఫ్రమ్ సూర్యాపేట. లీడర్స్, ఈరోజు ఈ టైంలో ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే చాలా ఫ్రీ టైం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే లైఫ్లో ఫ్రీ టైం ఈజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో, నెట్వర్క్ మార్కెటింగ్లో చేసే లీడర్స్కి ఆ లైఫ్ని అనుభవించే వాళ్ళకి చాలామందికి తెలుసు ఆ విషయం ఏందనేది. ఎందుకంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చాలామంది అనుకుంటారు. నాట్ ఓన్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని చెప్తాను నేను. టైం అంటే ఏదైతే నీకు నచ్చిన టైంలో, నచ్చిన ప్లేస్లో, నచ్చిన టీం తోటి నువ్వు వర్క్ చేసుకోవచ్చు. అలా వర్క్ చేసుకుంటూ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని నువ్వు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైన లైఫ్ అని చెప్పచ్చు. ఎవరైతే ఇప్పటిదాకా డైరెక్ట్ సెల్లింగ్లో లీడ్ చేస్తూ ఒక పెద్ద టీంని తయారు చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్ ఈస్ ఏంటంటే ఇక్కడ టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఫాస్ట్గా లెవెల్స్ జంప్ చేయడం అని కాదు ఇక్కడ ఇంపార్టెంట్. ఫైనల్గా నీకంటూ ఒక టీం తయారు చేయాలి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. దానికంటూ కొద్ది టైం పట్టచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికోసం లెర్నింగ్ అనే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ సెల్లింగ్లో నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. సరే, నీకు డిగ్రీలు అవసరం లేదు, సర్టిఫికేట్లు అవసరం లేదు, క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో నీకంటూ కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే మౌత్ ఓపెన్ చేసి జస్ట్ పర్చేజ్ ద ప్రోడక్ట్ అని చెప్పాలి. నువ్వు కొను అని చెప్పగలగడం నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ప్లాన్ని అమ్ముతావా, ప్రోడక్ట్ అమ్ముతావా, నీ ఇష్టం అది. కానీ ఫైనల్గా మౌత్ ఓపెన్ చేసి ఏం చెప్పాలి? కొను అని చెప్పాలి. లేదు, డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ ఫ్యాక్టర్ అయినా ఫైనల్గా అయితే నువ్వు నోరు ఓపెన్ చేసి ఆర్డర్ బుక్ చేయాలి. ఐడి లాగిన్ చేసి అయినా సరే ఆర్డర్ బుక్ చేయాల్సిందే. ఇలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే ఈ ఫైనల్గా ఈ జర్నీలో నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే చూడండి, టోటల్ షాపింగ్ మాల్ ఏదైనా కావచ్చు, ఎనీ బిజినెస్, అక్కడున్న సేల్ అనే ఒక తరాజు దూకితేనే అక్కడున్న టోటల్ ఎంప్లాయ్మెంట్కి శాలరీస్ వస్తాయి, ఆ ఓనర్కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు కూడా చేయాల్సిన ఫస్ట్ పని, లాస్ట్ పని అయినా సరే ఏదంటే సేల్. ఆ సేల్ గురించి నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇప్పుడు మనకి ఆల్రెడీ యూట్యూబ్లో కావచ్చు, చాలా చోట్ల అందుబాటులోనే ఉంటున్నాయి. వాటి మీద ఫోకస్ చేయండి. టీమ్ బిల్డింగ్ మీద ఫోకస్ చేయండి. ఏ టీం బిల్డ్ చేసినా సరే నువ్వు ఫైనల్గా చేయాల్సిన పని ఏంటంటే సేల్. ఆ సేల్ క్లోజింగ్ కావాల్సిన చాలా చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది 3 feet రూల్ అంటాం. అంటే మన చెయ్యి చాపితే ఎక్కడి దాకా అయితే ఉంటుందో, ఎవరు నిన్ను మీట్ అయినా సరే నువ్వు వాళ్ళకి ఏం చెప్పాలి? నువ్వు చేసే బిజినెస్లో ఉన్న ప్రోడక్ట్ చెప్పాల్సిందే, ప్లాన్ డెలివరీ చేయాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. ఇలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతావు. ఇట్లా మనము ఒక కస్టమర్ని టీంలో లీడర్గా తయారు చేసుకోవాలనుకున్నా సరే నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అంటే నువ్వు కస్టమర్ని ఎలా చూస్తున్నావు? ఓన్లీ ప్రొడక్ట్ యూజర్గా చూస్తున్నావా? కొన్ని రోజులు అయిన తర్వాత అదే కస్టమర్ నీకు ఎలా కనపరుస్తాడంటే డిస్ట్రిబ్యూటర్ లాగా మారచ్చు. స్టార్టింగ్లో ఉన్న కస్టమర్ డిస్ట్రిబ్యూటర్ అవుతాడు. ఆ డిస్ట్రిబ్యూటరే నీకు కంటిన్యూస్ పర్చేజ్ ఇచ్చేసి ఫ్యూచర్లో లీడర్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇట్లా కస్టమరు, డిస్ట్రిబ్యూటరు, లీడరు, నీకంటూ ఒక కోర్ టీంని తయారు చేసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా నువ్వు నేర్చుకుంటూ చేస్తూనే ఉండాలి. అలా ఒక పెద్ద టీంని, పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఒకానొక రోజు నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న రోజు ఖచ్చితంగా నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది, టైం ఫ్రీడమ్ వస్తుంది. అదేవిధంగా నీకు నచ్చిన ప్లేస్లో నచ్చిన టీంతో ఎప్పుడు వర్క్ చేసుకుంటూ మంచి ఎంపైర్ని సంపాదించుకొని మంచి డబ్బు సంపాదించవచ్చు. ప్లస్ చాలా ఫ్రీడమ్ ఉంటుంది. ఎందుకు నేను చెప్తున్నా అంటే జాబ్ అనే సెక్టార్లో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాటర్డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఆ సండే ఒక్కరోజుని గడుపుదాం అనుకొని ఆ సండే కూడా గడపకుండా మళ్ళీ అగైన్ మండే నుంచి మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోయే లైఫ్ స్టైల్ కంటే డైరెక్ట్ సెల్లింగ్లో ఫస్ట్ 6 months, నెక్స్ట్ వచ్చే 6 monthsలో నువ్వు హార్డ్ వర్క్ చేసుకొని నీకంటూ ఒక ఎంపైర్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత లైఫ్ మొత్తం నీ చేతిలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయి. అన్నీ కూడా నువ్వు నేర్చుకోవడానికి రెడీగా ఉండు. అలా అయితేనే డైరెక్ట్ సెల్లింగ్లోకి రా. నేను నేర్చుకోవడానికి రెడీగా డైరెక్ట్ సెల్లింగ్లోకి రాకు. ఓకే, గుడ్ బై.